విద్యార్థి లోకానికి మీ ఏస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ క్లాస్ లో వుడ్ లైక్ టు బి అనే టాపిక్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలని నేర్చుకోబోతున్నాము. గత వీడియోస్ లో వుడ్ లైక్ టు బి ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, వుడ్ లైక్ టు బిలో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా వాడాలో నేర్చుకున్నాం, ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ నాతో పాటు శివ అండ్ నరేంద్ర అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు వేర్ అండ్ వెన్ అనే రెండు డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకొని ఒక 4 సబ్జెక్ట్స్ చేత ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. యూ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, దే వచ్చినప్పుడు ఎలా అడగాలి, హీ వచ్చినప్పుడు ఎలా అడగాలి, షీ వచ్చినప్పుడు ఎలా అడగాలి. ముందుగా శివ, మీరు నరేంద్రని అడగండి. వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని. వేర్ వుడ్ యూ లైక్ టు బి? I would like to be in Hyderabad. ఈ అబ్బాయి ఏమంటుండు, వేర్ వుడ్ యూ లైక్ టు బి, నువ్వు ఎక్కడ ఉండకూర్చున్నావు లేదా నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అంటే ఐ వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్ అన్నాడు. దే, వేర్ వుడ్ దే లైక్ టు బి? They would like to be in Amirpet. హీ, వేర్ వుడ్ హీ లైక్ టు బి? He would like to be in America. షీ, వేర్ వుడ్ షీ లైక్ టు బి? She would like to be in Mumbai. రైట్. మీరు వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన చూపించండి. When would you like to be in Amirpet? I would like to be in Amirpet at 1 o'clock. నువ్వు అమీర్పేటలో ఎప్పుడు ఉండాలనుకుంటున్నావు లేదా ఎప్పుడు ఉండకూర్చున్నావు అంటే 1 o'clock ఉండకూర్చున్నాను అంటుండు. దే, When would they like to be in Hyderabad? They would like to be in Hyderabad tomorrow. హీ, When would he like to be in Hyderabad? He would like to be in Hyderabad after 20 days. షీ, When would she like to be in Hyderabad? She would like to be in Hyderabad next month. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలో. అంటే ప్రాక్టీస్ అంటే వేరు వెన్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్స్ చూశారు. మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందు కోసం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏస్ రెడ్డి. నమస్కారం.